మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. ఈవెన్ ఇండియా సైడ్ నుంచి కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. ఫైనల్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకి ఫైనల్ అయిన తర్వాత కూడా ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి కదా. దాని గురించి ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన ఏ స్టాక్స్ కి లాభం, ఏ స్టాక్స్ కి నష్టం అన్నది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇవే కాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ దాంతో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 319 పాయింట్స్ పెరిగి 81,857 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 126 పాయింట్స్ పెరిగి 25,175 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% పెరిగింది. ఈ రోజు మనం మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ January 27th అంటే ఈ రోజు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అవ్వచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. దీనిలో భాగంగా న్యూఢిల్లీలోని ఈ రోజు మన గవర్నమెంట్ అండ్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ మధ్యన జరిగినటువంటి డిస్కషన్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఫైనల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి ఈ రోజు అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన ఓవరాల్ గా మన ఇండియా నుంచి యూరోప్ కి ఎక్స్పోర్ట్స్ పెరగబోతున్నట్లయితే యూరోప్ నుంచి మన ఇండియాకి కూడా వేరియస్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్స్ అయితే బాగానే పెరగబోతున్నాయి. ఓవరాల్ గా దీని వలన బోత్ కంట్రీస్ అయితే లాభపడబోతున్నాయి కదా. దీనిలో భాగంగా మన కంట్రీ నుంచి ఏ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగబోతున్నాయి అండ్ మన కంట్రీలోకి యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రొడక్ట్స్ చీప్ గా ఇంపోర్ట్ అవ్వబోతున్నాయో మనం డిస్కస్ చేసుకుంటే ఏ సెక్టర్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా ఓవరాల్ గా యూరోపియన్ యూనియన్ నుంచి మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటి వరకు మన ఇండియా విధిస్తున్నటువంటి టారిఫ్స్ ఆల్మోస్ట్ హైయర్ సైడ్ చూసినట్లయితే 110% వరకు కూడా మనం టారిఫ్స్ అయితే వేస్తున్నాం. ఆ టారిఫ్స్ ని ఇప్పుడు 30 to 35% కి కట్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే యూరోప్ నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కార్స్ యొక్క కాస్ట్ అయితే తగ్గబోతుంది. వీటి యొక్క కాస్ట్ తగ్గడం వలన ఓవరాల్ గా మన ఇండియన్ ఆటో కంపెనీస్ తోని ఇవైతే టఫ్ గా కంపీట్ చేయబోతున్నాయి. దీనివలన మన ఇండియన్ ఆటో కంపెనీస్ పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఆటో స్టాక్స్ పైన బాగానే ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ M&M స్టాక్ లోని మనకి చాలా ఎక్కువగానే ప్రెషర్ చూసాం. దీంతో పాటు నెక్స్ట్ 5 years లోని ఇప్పుడు ఉన్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టర్ పైన వాటిని 10% వరకు కూడా తగ్గిస్తామని ఇండియా చెప్తుంది. బట్ దానికి ఏంటంటే ఒక సర్టెన్ లిమిట్ ఉన్నది. పర్ యాన్యువల్లీ ఇన్ని కార్సే ఇంపోర్ట్ చేయాలని చెప్పి వాటిపైన ఈ టారిఫ్స్ అయితే అమలు కాబోతున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే దీనివల్ల యూరోపియన్ యూనియన్ కి చెందినటువంటి మర్సిడెస్ బెంజ్ కావచ్చు అండ్ అలాగే BMW కావచ్చు అండ్ దీంతో పాటు వోక్స్ వ్యాగన్ కావచ్చు ఇటువంటి కార్ల కాస్ట్లు అయితే మన ఇండియాలో తగ్గబోతున్నాయి. సో మన ఇండియన్ ఆటో కంపెనీస్ అంటే ప్రీమియం సెగ్మెంట్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆటో కంపెనీస్ ఏ విధంగా ఇక్కడి నుంచి కంపీట్ చేస్తాయన్నది మనం చూడాలి. దీంతో పాటుగా మనం చూడాలంటే యూరోపియన్ యూనియన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వైన్ ఉంటుంది కదా. ఈ వైన్ పైన ప్రీవియస్ గా 150% టారిఫ్స్ ఉంటే వాటిని ఇప్పుడు 75% కి అయితే ఇండియా కట్ చేస్తుంది. ఇంతలా టారిఫ్ కట్ చేయడం వల్ల యూరోపియన్ యూనియన్ కి చెందినటువంటి వైన్ కాస్ట్ మన ఇండియాలోని చాలా తగ్గుతుంది. కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి వైన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సులా వైన్యార్డ్ స్టాక్ ఉన్నది కదా. ఈ సులా వైన్యార్డ్ స్టాక్ లోని బాగానే ప్రెషర్ అన్నది కనపడింది. ఈ స్టాక్స్ పైన ఇంపాక్ట్ పడుతున్నట్లయితే ఏ సెక్టర్స్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుందో కూడా మనం మాట్లాడుకోవాలి కదా. దీనిలో భాగంగా చాలా సెక్టర్స్ పైనే మన ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని ఆల్మోస్ట్ 0% అయితే చేసేసారు. దీనిలో భాగంగా మెరైన్ సెక్టర్ పైన ప్రీవియస్ గా టారిఫ్స్ ఆల్మోస్ట్ 26% ఉంటే అవి ఇప్పుడు 0% కి తగ్గాయి. దీనివల్ల మన ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ కి మెరైన్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ బాగానే పెరగచ్చు. ఎందుకంటే వేరియస్ అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన పైన పడుతున్నటువంటి టారిఫ్స్ 0కి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అన్నది దొరుకుతుంది. దానివల్ల మన మెరైన్ సెక్టర్ ప్రొడక్ట్స్ యూరోపియన్ యూనియన్ కి బాగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా యాప్రిల్ అండ్ టెక్స్టైల్ సెక్టర్ పైన కూడా మన పైన ప్రీవియస్ గా ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ 0% కి అయితే కట్ చేశారు. సో యుఎస్ మన పైన విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన ఓవరాల్ గా టెక్స్టైల్ సెక్టర్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది కదా. బట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తీసుకున్నటువంటి ఈ
డిసిషన్ వలన మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కి అయితే బిగ్ పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా దీనివల్ల ఏ టెక్స్టైల్ స్టాక్స్ లాభపడచ్చు అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. దీంతో పాటుగా కెమికల్ సెక్టర్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా మీకు 0% చేసేసారు. దానివల్ల ఏ కెమికల్ కంపెనీస్ లాభపడచ్చు అన్నది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ కెమికల్ సెక్టర్ తో పాటుగా ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా 0% కి తగ్గించారు. దానివల్ల మన కంట్రీ నుంచి ఫుట్వేర్ ప్రొడక్ట్స్ కూడా బాగానే ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈవెన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కూడా బాగానే ఎక్స్పోర్ట్ అయితే జరగచ్చు. అండ్ అలాగే రైల్ అండ్ అలాగే షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వీటిపైన ఉన్నటువంటి టారిఫ్స్ కూడా 0% కి కట్ చేశారు. కాబట్టి రైల్వే అండ్ షిప్పింగ్ సెక్టర్ లోని వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది బిగ్ పాజిటివ్ గానే మనం చూడాలి. మన కంట్రీ నుంచి యూరోపియన్ యూనియన్ కి బాగానే ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటుగా కన్స్యూమర్ గుడ్స్, టాయ్స్, బేస్ మెటల్స్ పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా 0% కి కట్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ సెక్టర్స్ అన్ని కూడా లాభపడబోతున్నాయి. అండ్ ఏ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అన్నది కూడా మనం ముందు మాట్లాడుకున్నాం కదా. సో ఓవరాల్ గా ఇలాగా ఈ సెక్టర్స్ పైన ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. నో యూరోపియన్ యూనియన్ తో జరిగినటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ గా రెండు కంట్రీస్ కూడా చెప్తున్నాయి కదా. నో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఈవెన్ మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా కొన్ని స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా స్మాల్ క్యాప్ స్పేస్ లో పెద్దగా రియాక్షన్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడంతో ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే ఈ రోజు నెగిటివ్ లోనే క్లోజ్ అయి ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ యూరోప్ తో ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, దట్ ఈస్ ఓవరాల్ గా మనకి లాంగ్ టర్మ్ లో చూసుకున్నాం అనుకోండి మన ఎకానమీకి అయితే పాజిటివే. కాకపోతే ఇప్పటికిప్పుడు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని కొంత ర్యాలీ కనపడాలి అంటే మెయిన్లీ మన కంపెనీస్ పోస్ట్ చేస్తున్నటువంటి నెంబర్స్ కూడా బాగుండాలి కదా. నో ఈ Q3 లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే లార్జ్ క్యాప్ స్పేస్ లోని కొంత బెటర్ నెంబర్స్ వచ్చాయి, కానీ ఇప్పటి వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మరి అంత పాజిటివ్ నెంబర్స్ కంపెనీస్ అయితే డెలివర్ చేయలేదు. ఓకే, కొన్ని కంపెనీస్ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ నెంబర్స్ మనం చూసాం అనుకోండి లైక్ యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని అయితే అసలు నెంబర్స్ బాలేవు. దాంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని స్టిల్ మనకి పాజిటివ్ మూమెంట్ అయితే కనబడట్లేదు. దీంతో పాటుగా ఇండియా యుఎస్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది కదా. నువ్వు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంతకీ అవ్వకపోవడం కూడా కొంతవరకు మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. వీకెండ్ లోనే స్కాట్ బెసెంట్ ఉన్నారు కదా యుఎస్ ట్రేడ్ సెక్రటరీ, సో ఇతని దగ్గర నుంచి అయితే మనకు ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో మన ఇండియా పైన రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి 25% టారిఫ్స్ అయితే విధించారు కదా. ఆ టారిఫ్స్ అయితే తగ్గించచ్చు, అంటే ఈ టారిఫ్స్ విధించిన తర్వాత మన ఇండియా అయితే రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించేసింది భయంకరంగా. సో ఈ టారిఫ్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా మేము ఆలోచించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఇతని దగ్గర స్టేట్మెంట్ వచ్చి, దీంతో పాటుగా యుఎస్ కి చెందినటువంటి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ అలాగే జయశంకర్ గారి మధ్యన కూడా వీకెండ్ లో మీటింగ్ అయితే జరిగింది. ఈ మీటింగ్ చాలా పాజిటివ్ గానే అయినట్లుగా బోత్ సైడ్స్ నుంచి మనకి ట్విట్టర్ లో ట్వీట్స్ అయితే చేశారు, కానీ ఇటువంటివి చాలా రోజుల నుంచే నడుస్తున్నాయి. బట్ ఎంతకీ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయితే అవ్వట్లేదు. దాంతో కూడా మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే చూస్తున్నాం. ఫైనల్లీ యుఎస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పటికీ జరుగుతుంది అన్నది మనం చూడాలి. వీటితో పాటు మార్కెట్ అయితే కొన్ని కీ ఈవెంట్స్ రిలేటెడ్ గా వెయిట్ చేస్తుంది. అందులో ఒకటి ఈ రోజు రేపు యుఎస్ ఫెడ్ యొక్క మీటింగ్ అయితే జరగబోతుంది. సో రేపు ఈ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రేపు నైట్ కి వస్తుంది. సో ఈసారి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. అంటే ఈసారి ఫెడ్ రేట్ కట్ చేస్తా లేదా చూడాలి. దీంతో పాటుగా యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్నది కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ మనం చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ వీళ్ళిద్దరి మధ్యన అంటే పచ్చగడ్డ వేసినా కూడా బగ్గుమనేలాగా ఇద్దరి మధ్య కూడా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఇలాంటి టైంలోని ఇప్పుడు ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ రావచ్చు అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తున్నాయి. ఫైనలీ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ తర్వాత ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఈవెంట్ అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. దీంతో పాటు మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ సండే February 1 రోజున పార్లమెంట్ లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు కదా. ఈ బడ్జెట్ రిలేటెడ్ గా మన మార్కెట్ అయితే చాలా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 to 1.5 years నుంచి మనం చూసినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ లో బాగానే ప్రెషర్ కనపడింది కదా. ఇప్పుడు మార్కెట్ లోకి ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి మార్కెట్ అయితే వెయిట్ చేస్తుంది. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా అయితే చాలా రోజుల నుంచి ఇన్వెస్ట్
ఇన్వెస్టర్స్ అడుగుతానే ఉన్నారు. అంటే ట్యాక్స్ కట్ చేయాలి, అప్పుడే కదా ఎక్కువ మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్లోకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్కి అయితే సజెషన్స్ వస్తున్నాయి. ఈసారి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయా లేదా అన్నది చూడాలి. వీటితో పాటుగా ఈవెన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా కూడా కొన్ని పాజిటివ్ అనౌన్స్మెంట్స్ రావచ్చని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఫ్యామిలీ టాక్సేషన్ రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఈసారి బడ్జెట్లోని వీటి రిలేటెడ్గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది చూడాలి. సో ఆ బడ్జెట్లో వచ్చేటువంటి అనౌన్స్మెంట్స్ ఖచ్చితంగా మార్కెట్ని అయితే ఇంపాక్ట్ చేస్తాయి. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వాటిలో ఏవైనా గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈసారి బడ్జెట్లోని మంచి అనౌన్స్మెంట్స్ రావచ్చని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేస్తుంది అన్నది మనకి సండే రోజునైతే తెలుస్తుంది. ఆ బడ్జెట్ సెషన్ తర్వాత అయితే దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంటుంది. దీంతో పాటు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోని మన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా ఉన్నది కదా. ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆర్బీఐ కూడా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 days మనం చూసినట్లయితే 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఈ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. వీటన్నిటి రిలేటెడ్ గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్ గా మన డైలీ మనుషులు అయితే షేర్ చేస్తుంటాం. సో మార్కెట్ రిలేటెడ్గా డైలీ ఉండేటువంటి ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు మన స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకునేటువంటి స్టాక్ ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉన్నది కదా. ఈ ఎంసీఎక్స్ వాళ్ళ నెంబర్స్ వీకెండ్లో వచ్చాయి. ఒకసారి వీళ్ళ నెంబర్స్ అయితే అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇయర్ ఆన్ ఇయర్లోని వీళ్ళ రెవెన్యూస్లో 100% పైన గ్రోత్ డెలివర్ చేస్తే ఏకంగా ప్యాట్లోని మనకి 150% పైన గ్రోత్ కనిపిస్తుంది. జనరలీ ఎంసీఎక్స్ వాళ్ళ నెంబర్స్లోని ఇంత గ్రోత్ రావడానికి కారణం రీసెంట్గా వేరియస్ మెటల్స్లో కనపడుతున్నటువంటి ర్యాలీ, లైక్ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఇటువంటి వాటిలో కనపడుతున్నటువంటి ర్యాలీతోని ఈ ఎంసీఎక్స్లోని మనకి జనరలీ వాల్యూమ్స్ అన్నవి భయంకరంగా పెరిగాయి. సో ఈ వాల్యూమ్స్ ఇంతలా పెరగడంతో ఒక్కసారి ఈ క్వార్టర్లో ఎంసీఎక్స్ నెంబర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఆ నెంబర్స్ అంతలా రావడంతోనే ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంసీఎక్స్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా వేరియస్ కమోడిటీస్ ప్రైస్లు కనుక ఇలాగే పెరిగాయి అనుకోండి, దాని వలన ఎంసీఎక్స్ లోని మనకి వాల్యూమ్స్ అంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ అన్నవి బాగా పెరుగుతాయి. కాబట్టి ఓవరాల్ గా ఎంసెక్స్ అయితే లాభ పడినున్నది. కాబట్టి ఎన్నాళ్ళు అయితే కమోడిటీ ప్రైసెస్ లోని ఇటువంటి ర్యాలీ కనపడుతుందో అప్పటి వరకు ఎంసెక్స్ కి అయితే అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే స్టాక్. సో మీరు ఈ రోజు సెషన్ లో అబ్జర్వ్ చేసినటువంటి ఇటువంటి స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 to 1.5 year గా కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ లోని మొన్న కొంత డిప్ కనపడినా అగైన్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా వాటి ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తున్నాయి. గోల్డ్ అయితే అరౌండ్ $5,100 టచ్ చేసింది కదా. ప్రీవియస్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు 2026 ఎండింగ్ నాటికి గోల్డ్ $5,400 per ounce కి అయితే టచ్ అవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఎస్టిమేషన్స్ అయితే రిలీజ్ చేశారు. బట్ కానీ ఇప్పుడు వేరియస్ బ్యాంక్స్ కావచ్చు, అనలిస్టులు కావచ్చు ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైస్ బాగా పెరగచ్చని. ఏకంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే ఈ 2026 ఎండింగ్ కల్లా గోల్డ్ ప్రైస్ అరౌండ్ $6,000 కి టచ్ అవచ్చు అని చెప్పి వాళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైస్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశాలు క్లియర్ గా కనపడుతున్నాయి. అంటే మనకి వేరియస్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఇప్పటికీ కూడా అంటే కూల్ ఆఫ్ అవ్వట్లేదు, స్టిల్ ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. వీకెండ్ లో మీరు చూసారనుకోండి, ఇరాన్ అండ్ అలాగే యుఎస్ మధ్యన చాలా రోజుల నుంచి టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది కదా. వీకెండ్ లోని యుఎస్ అయితే ఇరాన్ ని అటాక్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తే ఈవెన్ దానికి ఇరాన్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ రెస్పాన్స్ కనపడుతున్నది. అంటే మమ్మల్ని గనక అటాక్ చేస్తే మేము ఖచ్చితంగా తిరిగి దానికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తాం అన్నట్టుగా ఇరాన్ కూడా చెప్తుంది. సో యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉన్నదో ఈ కాన్ఫ్లిక్ట్ వలన కూడా కొంతవరకు మనకి ఈ కమోడిటీ ప్రైసెస్ లోని పాజిటివ్ ర్యాలీ అనేది కనపడుతుంది. దీంతో పాటుగా మీరు వీకెండ్ లో మరొకటి అబ్జర్వ్ చేశారనుకోండి, కెనడా అండ్ అలాగే చైనా మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి. ఒకవేళ దాన్ని అన్ని రకాల కెనడా ప్రొడక్ట్స్ పైన 100% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడమే కాకుండా కెనడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మరొక కాంట్రవర్షియల్ ట్వీట్ అయితే ఆయన చేశారు ఆయన సోషల్ మీడియాలోని. సో కంటిన్యూస్ గా అంటే యుఎస్ ఏం చేస్తుందంటే చైనాతోని వేరియస్ కంట్రీస్ అసోసియేట్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే చైనాతో ఏమైనా
ఏమైనా కంట్రీస్ అసోసియేట్ అయ్యాయి అనుకోండి, ఓవరాల్ గా అది యూఎస్ కి థ్రెట్ కదా. ఎందుకంటే యూఎస్ కి ఎప్పటి నుంచి ఒక భయం ఉంది ఏంటంటే చైనా ఏదో ఒక రోజు యూఎస్ ని దాటి వెళ్ళిపోద్దని చెప్పి భయం ఉన్నది. సో అలా జరగకుండా ఉండేందుకు గాను యూఎస్ ఇప్పుడు వేరే స్టెప్స్ తీసుకుంటుంది. లైక్ వెనిజులా విషయంలో కావచ్చు, గ్రీన్లాండ్ విషయంలో కావచ్చు, ప్రతి చోట కూడా చైనా రిలేటెడ్ గా చెప్తుంది కదా. చైనా మా దగ్గర కంటే ఆ కంట్రీస్ లోని చైనా అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ చేసి ఆ కంట్రీ చైనా చేతిలోకి వెళ్తే మాకు అది థ్రెట్ కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు కెనడాని కూడా ఎలా బెదిరించిందంటే మీరు చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మేము మీ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ వేసేస్తామని భయపెట్టేసరికి కెనడా దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. మేము చైనాతో ఎటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవట్లేదు అన్నట్టుగా కెనడా దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ ఇలా కంటిన్యూ అవుతున్నంత కాలం కూడా మనకేంటంటే సేఫర్ అసెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి బాగానే వెళ్తాయి కాబట్టి మనకి గోల్డ్ ప్రైస్ అయితే ఇక్కడి నుంచి కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం కనపడుతున్నది. అలా అని చెప్పి లాస్ట్ 1 year లో ఎలా పెరిగిపోయిందో అలా పెరిగిపోద్దా అంటే దాన్ని ఎవరు కూడా చెప్పలేరు. అంటే ఇంతే ఖచ్చితంగా పెరుగుతుందని. బట్ కానీ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నంత కాలం దీంతో పాటుగా సెంట్రల్ బ్యాంక్ సైడ్ నుంచి కంటిన్యూస్ గా గోల్డ్ పర్చేస్ చేయడం అండ్ అలాగే మనకి వేరేస్ ఎకానమీ స్ట్రగుల్ అవడం ఇలాంటి వేరియస్ ఇష్యూస్ తోని ఇక్కడి నుంచి కూడా గోల్డ్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే సిల్వర్ మనకి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సిల్వర్ పెరుగుతున్నప్పుడు బాగానే పెరుగుతుంది, కానీ సిల్వర్ ఏ రోజు ఫాల్ అయినా కూడా గోల్డ్ తో మీరు కంపేర్ చేసి చూడండి, సిల్వర్ ప్రైస్ లో మీకు మేజర్ ఫాల్ అన్నది కనపడతా ఉంటది. ఏ రోజు జరిగినా కూడా రీసెంట్ గా కూడా 2-3 times మనకి సిల్వర్ ప్రైస్లు పడ్డాయి కదా. పడినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సిల్వర్ ప్రైస్ బాగానే పడింది. సో సిల్వర్ ఈజ్ మోస్ట్ వాల్టైల్ మెటల్. సో సిల్వర్ లో ఆ వాల్టాలిటీ ఉంటది అన్నది ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రిస్క్ ఎవరైతే బేర్ చేయగలరో అండ్ అలాగే సైకిల్ ని కరెక్ట్ గా ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప సిల్వర్ పెరుగుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, ఒకవేళ వన్స్ రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయితే గోల్డ్ అంతలా కరెక్ట్ అవ్వదు. కానీ సిల్వర్ ప్రైస్ లో అటువంటి కరెక్షన్స్ ప్రీవియస్ గా కూడా చాలా సార్లు కనపడ్డాయి. సో అలాంటి కరెక్షన్ కనబడినట్లయితే ఆ రిస్క్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోకుండా ఎవరిని ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ రిస్క్ ని అర్థం చేసుకుని ఎవరైతే ఆ రిస్క్ ని బేర్ చేయగలరో అండ్ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలరో వాళ్ళు మాత్రమే సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. అలా సిల్వర్ పెరగదని కాదు, ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగానే కనబడుతుంది కదా. సో సేమ్ డిమాండ్ ఇలాగే కంటిన్యూ అయ్యి మనకి సప్లై కూడా షార్టేజ్ ఏర్పడింది అనుకోండి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ సప్లై షార్టేజ్ అన్నది ఉన్నది, అదే కంటిన్యూ అయింది అనుకోండి, మనకి సిల్వర్ ప్రైస్ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే రిస్క్ ని అర్థం చేసుకుని సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్రైడే రోజున అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి న్యూస్ తోని అదానీ గ్రూప్ స్టాక్స్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. ఈవెన్ ఆ రోజు అదానీ గ్రూప్ స్టాక్స్ మెయిన్ మార్కెట్ ని బాగా డ్రాగ్ చేసాయి కూడా. యాక్చువల్లీ ఈ అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరికీ కూడా యుఎస్ రెగ్యులేటర్ ఒక కేసు విషయంలో, అంటే వీళ్ళు కొన్ని ప్రాజెక్టులను విన్ అయ్యేందుకు గాను లంచం ఇచ్చినట్టుగా గుర్తించినటువంటి యుఎస్ రెగ్యులేటర్ వీళ్ళకి ఇప్పుడు ఆ కేసులో భాగంగా సమన్స్ ఇష్యూ చేయడానికి రెడీ అయిందని చెప్పి న్యూస్ రావడంతో ఫ్రైడే రోజు అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి చాలా ప్రెషర్ కనపడింది. నో ఈ న్యూస్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ ఆ రోజు ఈవినింగ్ ఎక్స్చేంజెస్ కి కూడా క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ న్యూస్ ఏదైతే మీడియా ప్లాట్ఫామ్స్ లో వస్తుందో దానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. 2024 November 21 రోజునే దీని రిలేటెడ్ గా మేము రెస్పాన్స్ కూడా సబ్మిట్ చేసేసాం. సో దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని చెప్పి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి న్యూస్ కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి అదానీ గ్రూప్ కొట్టి పడేయడంతో ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. జనరల్లీ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇలాగే చాలా సార్లు ఇటువంటి న్యూస్లు వస్తూ ఉంటాయి. ఆ టైంలో స్టాక్స్ కరెక్ట్ అవుతుంటాయి. దాని తర్వాత అగైన్ వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశాక స్టాక్స్ లోని మనకి రికవరీ కూడా కనపడుతుంటది. మల్టిపుల్ టైమ్స్ ఇదే జరిగింది. ఈసారి కూడా ఈవెన్ సిమిలర్ థింగే మనకి కనపడుతుంది. నెక్స్ట్ గో ఫ్యాషన్స్ వాళ్ళ బోర్డు ఈ January 29 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ ప్రైస్ లోని బైబ్యాక్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. సో వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని గో ఫ్యాషన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి యాక్సెస్ కేట్స్ వాళ్ళు పోర్చుగల్ కి చెందినటువంటి ఎంబ్రర్ గ్రూప్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన OGMA వాళ్ళతోని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా యాక్సెస్ కేట్స్ వాళ్ళు మన ఇండియాలోని ఎంబ్రర్ గ్రూప్ కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ కి మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. దీంతో పాటుగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియా అండ్ UAE తో పాటు మీనా రీజియన్ లో ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ లోని బిజినెస్ ఆపర్చునిటీస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళిద్దరూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్
సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కలిపి వర్క్ చేయబోతున్నారు కాబట్టి యాక్చువల్లీ ఈ స్పేస్ లోని చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ లోని మనం యాక్సెస్ గేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి టిటగ్రా రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ లైన్ 5 కోసం అని చెప్పి ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్ సిస్టమ్ సప్లై తో పాటుగా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళు వినైనటువంటి ఈ ఆర్డర్ ఆర్యన్ ప్రో యొక్క స్మార్ట్ ట్రాన్సిట్ పోర్ట్ఫోలియోలోనే లార్జెస్ట్ $multi-million ఆర్డర్ అని, అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు కేటీకే గ్రూప్ కంపెనీ లిమిటెడ్ కన్సోర్టియం తో కలిపి డెలివర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో టిటగ్రా రైల్ సిస్టమ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1 by 1 బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఏఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసేందుకు గాను జియో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇంకా ఈ కంపెనీకి వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ప్రెసెంట్ 1 by 1 బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీటిని లాంగ్ టర్మ్ లోని స్ట్రాంగ్ గానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. సిఎన్బిసి వాళ్ళకి సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లోని వాళ్ళ ప్రమోటర్స్ ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసేందుకు గాను వాళ్ళ ప్రమోటర్స్ చూస్తున్నారని, దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ బ్యాంకర్స్ ని కూడా అపాయింట్ చేసినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లోని వీళ్ళ ప్రమోటర్ 66.28% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ప్రమోటర్స్ యొక్క స్టేక్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 14,000 crores. నో ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లోని మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేసేందుకు గాను యాక్సిస్ బ్యాంక్ వాళ్ళైతే ఆప్షన్స్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో చూడాలి త్వరలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ దగ్గర నుంచి గానీ యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి గానీ దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి రైట్స్ లిమిటెడ్ వాళ్ళకి మొజాంబిక్ కి చెందినటువంటి ఐసీవీఎల్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా క్యాప్ కాస్ డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అయితే వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $20,602,500. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 15 months లోని సప్లైస్ అన్నవి కంప్లీట్ చేసి 24 months పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రైట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వీసా అప్లికేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళని సిప్రస్ ఎంబసీ వాళ్ళు 4 ఏషియా నేషన్స్ చైనా, కంబోడియా, లాఓస్ అండ్ మంగోలియాలోని వీసా అవుట్ సోర్సింగ్ పార్ట్నర్ గా అపాయింట్ చేసుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇంకా ఇప్పటి వరకు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి త్వరలో వీళ్ళు దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఏదైనా అప్డేట్ ని రిలీజ్ చేస్తారేమో. వీళ్ళు ఒకవేళ ఈ కాంట్రాక్ట్ ని కనుక వినైనట్లయితే అది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల డైఫ్లూ ప్రెగ్నెంట్ ఆప్థమాలిక్ ఇమల్షన్ కి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చింది. దీన్ని ఇన్ఫ్లమేషన్ అండ్ ఆక్యులర్ సర్జరీతో వచ్చేటువంటి పెయిన్ అసోసియేటెడ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ కొత్త ప్రొడక్ట్ రిలేటెడ్ గా యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి దీని రిలేటెడ్ గా యుఎస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 284 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని ఒక ఆర్డర్ వీళ్ళకి డిజిటల్ ఎడ్జ్ డీసీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. దీనిలో భాగంగా ఒక డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వీళ్ళు పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా వీళ్ళకి వచ్చినటువంటి రిమైనింగ్ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు బాగ్వారి కిర్కోరి కాపర్ అండ్ అసోసియేటెడ్ మినరల్ బ్లాక్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కాపర్ మైన్ రిలేటెడ్ గా వీళ్ళు హైయెస్ట్ బిడ్ ప్రైస్ సబ్మిట్ చేయడంతో ఈ కాపర్ మైన్ ఆక్షన్ వీళ్ళే విన్ అయ్యారు కాబట్టి ఇది హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం ఏంటంటే ఈ క్వార్టర్ లోని యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కొంత వీక్ గా రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది, బికాస్ వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ అయితే కొంత బెటర్ గానే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోను టోటల్ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ అయితే తగ్గింది, బట్ నెట్ ఎన్పిఐ నెంబర్ మాత్రం కొంత పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఈ క్వార్టర్ లోని యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కొంత బెటర్ గా రావడంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 498 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 459 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 497 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తున్నా మనకి బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన 91 crores ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ కోడ్స్ వలన వీళ్ళ పైన దగ్గరగా ఈ క్వార్టర్ లో 44 crores వరకు ఇంపాక్ట్ పడింది. దీంతో పాటుగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి యుఎస్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లిటిగేషన్ తోని 23 crores ఇంపాక్ట్ అవుట్ పడింది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తోని ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో ఈ రోజు సెషన్ లో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1363 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1237 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1729 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ డొమెస్టిక్ గ్రే సిమెంట్ వాల్యూమ్స్ లోని వీళ్ళు 15.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 77% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ డిసిబి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ అడ్వాన్సెస్ లో 18% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లోని కూడా 19% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఐ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని డిసిబి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో గ్రాన్యువల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ సేల్స్ లోని జస్ట్ 3.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 4.6% డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ పైన 157 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తోనే మనకి వీళ్ళ ప్యాట్ లో ఇంత డ్రాప్ కనిపిస్తుంది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కి రీజన్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ వలన ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ యాడ్ అయింది. దాంతో పాటు వీళ్ళు చేసినటువంటి ఎక్విజిషన్ వలన కూడా వీళ్ళ పైన ఇంపాక్ట్ యాడ్ అవడంతో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ అయితే ఇంపాక్ట్ అయింది. బట్ సేల్స్ లో చూసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. సో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా రావడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఏషియన్ పెయింట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 34% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండియన్ బిజినెస్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నాన్ బ్రాండెడ్ బిజినెస్ నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైమండ్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3.99 crores ప్యాట్
జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 13.89 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 7.1 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 175 crores నియర్లీ డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో వచ్చి యాడ్ అయింది. దాంతోనే వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.